Hi, welcome to Rainbow Institute of Education. Today our topic is energy. శక్తి బాగా ఎనర్జీ ఉండాలి మీరు కూడా ఇది చూసేటప్పుడు చూడండి. ఎనర్జీ అంటే చిన్న డెఫినేషన్, ఇట్ ఈస్ ఎబిలిటీ టు డూ వర్క్ ఆర్ టు కాజ్ చేంజ్ అంట. అంటే ఏంది చెప్తా, చాలా సింప్లిఫై చేసి చెప్తా. ఇఫ్ సంథింగ్ మూవ్స్ అంటే కదిలినా, హీట్స్ అప్ హీట్ అయినా అంటే వేడైనా, లైట్స్ అప్ లైట్ వేసినా, ఆర్ చేంజెస్ ఏదైనా చేంజ్ జరిగిన అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఇట్లా చేంజెస్ అంటే ఆ ఎనర్జీ నుంచి ఇంకో ఎనర్జీకి మారడం. ఇట్ ఈజ్ యూజింగ్ ఎనర్జీ. అంటే అలా ఏమి జరిగినా కూడా మనకు ఎనర్జీ ఉంటేనే, ఎప్పుడైనా ఏదైనా బాగలేదు అనుకోండి ఎనర్జీ లేదు నాకంట వర్క్ చేయలేము. అంటే ఇక్కడ చూడండి రెండు విషయాలు తెలుస్తాయి మనకి. ఎనర్జీ ఉంటేనే వర్క్ చేయగలం. వర్క్ టు బి డన్ వెన్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ ఇన్ అవర్ బాడీ. ఓకే, ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్, మీరు సైకిల్ దొబ్బుతారు, పుషింగ్ ఏ సైకిల్, బాడీస్ ఎనర్జీ టు వర్క్ అంటే చూడు మూవ్, దాన్ని కదిలించడానికి మనము సైకిల్ దొబ్బుతాం అంటే ఎనర్జీ ఉంది. ఎనర్జీ ఉంటేనే వర్క్ ఉంది. ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, చూడండి ఎలక్ట్రికల్ ఎనర్జీ, స్విచ్ చేసాం అంటే కరెంటు, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ మూమెంట్కి పనికి వస్తుంది. మూమెంట్ అవ్వడానికి ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలా, అంతా ఇచ్చినాం, వర్క్ ఈజ్ డన్. తర్వాత మనం ఇంట్లో రైస్ కుక్కర్ వేస్తాంటాం. రైస్ కుక్కర్ వేస్తే అంటే నార్మల్ రైసు అంటే రా రైసు కుక్కుడ్ రైస్గా మారాల, అంటే దానికి కూడా ఎనర్జీ, హీట్ ఎనర్జీ. ఈ డెఫినేషన్ అదే కదా. ఇఫ్ సంథింగ్ మూవ్స్, హీట్స్ అప్, మూవ్స్ దో ఇది మూమెంట్ జరిగింది, హీట్స్ అప్ దో ఇక్కడ హీట్ ఎనర్జీ. చూడండి అంటే ఎనర్జీ అనేది చాలా రకాలుగా ఉంటుంది. ఇక్కడ చూడండి టైప్స్ ఆఫ్ ఎనర్జీ: కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఇన్ని రకాలుగా ఉంటుంది. అవన్నీ మనము తర్వాత వచ్చే వీడియోస్లో తెలుసుకుందాం. ఎందుకంటే ఎనర్జీ గురించి ఇంట్రొడక్షన్ మాత్రమే ఇది. ఇప్పుడు ఎనర్జీ ఒక ఎస్ఐ యూనిట్ అనుకోండి, దీన్ని ఒక యూనిట్స్లో కొల్చాల. అంటే మనం ఎక్కడన్నా ఏ షాప్ పోయినప్పుడు నాకు అర కేజీ ఇవ్వండి, నాకు కేజీ ఇవ్వండి అని మనం ఎలాగైతే అడుగుతామో సేమ్ ఎనర్జీని కూడా ఇలానే కొలుస్తాం అనమాట, జోల్స్లో. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీ చేంజ్ ఫార్మ్స్ చూడండి. మనం ఛార్జింగ్ పెట్టింటాం, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ వచ్చి, బ్యాటరీలో కెమికల్ ఉంటుంది. కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అంటే ఛార్జ్ అవుతుంది. తర్వాత మనం ఈ స్క్రోల్ చేయడాలు, ఈ వీడియోలు చూడాలి, ఏవేవో చేస్తుంటాం. అంటే లైట్ సౌండ్, లైట్ ఎనర్జీ, సౌండ్ ఎనర్జీ, ఇట్లా. ఇది మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో, ఎందుకంటే అందరు మొబైల్లో యూజ్ చేస్తారు కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో చేయాలంటే మీ ఎంకరేజ్ చాలా అవసరం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.